తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సాయికృష్ణ కేసులో పోలీసులను నిందితులుగా చేర్చాలని కోరుతూ వైసీపీ నేత గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ప్రైవేటు ఫిర్యాదులో గురుమూర్తి ఇతర సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు విజయవాడలోని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఆరోపణల కేసులో వైసీపీ ఎంపీ గురుమూర్తి వేసిన ప్రైవేటు పిటిషన్ను విజయవాడలోని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ విచారణకు స్వీకరించి తదుపరి చర్యలకు ఆదేశించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సాయికృష్ణ కేసులో డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్ జోన్ ఏసీపీల్ని నిందితులుగా చేర్చి వారిపై విచారణ జరపాలంటూ గురుమూర్తి ప్రైవేట్ ఫిర్యాదులో కోరారు. ఈ పిటిషన్ను అనుమతించిన కోర్టు సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్లో మృతి చెందారనే ఆరోపణలపై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతోందని ఏసీపీ తరపున న్యాయవాది ఉన్నం మురళీధర్రావు వాదించారు. ఈ దశలో గురుమూర్తి రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చి ప్రైవేటు ఫిర్యాదు చేయడం కోర్టు విచారణను దుర్వినియోగం చేయడమేనన్నారు. ఉన్నతాధికారులపై బురద జల్లడానికే ఫిర్యాదు చేశారని, పోలీసులపై విచారణ ప్రారంభించాలంటే సంబంధిత అథారిటీ నుంచి అనుమతి తప్పనిసరని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుత విషయంలో అనుమతి లేదని, ప్రైవేటు ఫిర్యాదును విచారణకు స్వీకరించే క్రమంలో మ్యాజిస్ట్రేట్ చట్ట నిబంధనలు పాటించలేదని అన్నారు. పోలీసులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోలేదని, ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని ఈ నెల 17న నమోదు చేసేందుకు నిర్ణయించడం అంటే ఆ ఫిర్యాదును విచారణకు తీసుకున్నట్లుగానే భావించాలన్నారు. ప్రైవేటు ఫిర్యాదులో తదుపరి చర్యల్ని నిలిపివేయాలని కోరారు. సాయికృష్ణ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని, ఈ నేపథ్యంలోనే సిట్ను ఏర్పాటు చేసిందని పీపీ లక్ష్మీనారాయణ వాదించారు. దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక లేదా ఛార్జిషీట్ దాఖలు చేశాకే ప్రైవేటు ఫిర్యాదు ప్రస్తావన వస్తుందని కోర్టుకు తెలిపారు. ప్రైవేటు ఫిర్యాదుకు విచారణార్హత లేదని పేర్కొన్నారు. కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా దానికి సమాంతరంగా విజయవాడ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును విచారించడం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి చర్యలు న్యాయ విచారణను దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. ఈ దశలో ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ జరపకుండా మ్యాజిస్ట్రేట్ నియంత్రించుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సాయికృష్ణ అదృశ్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, సిట్ సరైన మార్గంలో దర్యాప్తు చెయ్యట్లేదని, పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ఎంపీ తన ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదని, ఈ దశలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చెయ్యడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పింది. ప్రైవేటు ఫిర్యాదులో చర్యలన్నింటినీ తదుపరి విచారణ వరకు నిలిపివేసింది. ఈ కేసు విచారణను 6 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ సందర్భంగా గురుమూర్తి ప్రైవేట్ పిటిషన్పై సౌత్ జోన్ ఏసీపీ కె మానస హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారని, అయితే విజయవాడ కోర్టు ఆదేశాలపై ప్రభుత్వమే హైకోర్టుకు ఎందుకు రాలేదని న్యాయమూర్తి పీపీని ప్రశ్నించారు.